Good morning students. Last class में we coaching center root test then related to problems. ఈ క్లాస్ లో మీకు అదే లెటర్ లోనే మిగిలిన ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే మీకు హోల్ టు ది పవర్ ఆఫ్ 10 అని వచ్చిందంటే మనకి ఎంత రూట్ టెస్ట్ యూస్ చేసి సాల్వ్ చేయాలని చెప్పారు. ఇక్కడ చూడండి, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ summation. First one, summation 1 plus 1 by n whole to the power of n square whole to the power of minus n square whole to the power of n unna n square unna whole to the power of minus n power 3 by 2 3 by 2 అంటే nth రూట్ n n ఇక్కడ మనకి n పవర్ 1 by 2 అంటే ఏంటి? nth రూట్ కదా, ఎంత రూట్ n రూట్ n అంటే ఇక్కడ మనకి హోల్ టు ది పవర్ ఆఫ్ 3 by 2 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ n అంటే n ఇంటూ రూట్ n ఇంటూ రూట్ n. ఫస్ట్ ప్రాబ్లం, given summation un equal to summation 1 plus 1 by n whole to the power of minus n square whole to the power of minus n square అంటే మనకి ఇక్కడ un అనేది దేనికి ఈక్వల్? 1 plus 1 by n whole to the power of minus n square కి. ఓకేనా? whole to the power of n ఉందంటే మనకి ఇక్కడ ఎంత రూట్ అప్లై చేస్తారు. ఎంత రూట్ కండిషన్ ఏంటి? కాచెస్ ఎంత రూట్ టెస్ట్, దీన్నే రూట్ టెస్ట్ అని కూడా. లిమిట్ ఆఫ్ un హోల్ టు ది పవర్ ఆఫ్ n 1 by n ఈక్వల్ టు l అయింది అనుకోండి, అది మనకి ఎంత రూట్ కండిషన్. దీంట్లో l వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు డైవర్జెన్స్, l ఈక్వల్ టు 1 అయినప్పుడు కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్. ఈ కండిషన్ కూడా మనం ప్రూవ్ చేస్తాం. అయితే l ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకి కన్వర్జెంట్ అవ్వచ్చు, డైవర్జెంట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్ హోల్ టు ది పవర్ ఆఫ్ n లో వచ్చేసింది కాబట్టి ఈ టూ కండిషన్ లో ఏదో కండిషన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీకు హోల్ టు ది పవర్ ఆఫ్ n ఉంది కాబట్టి లిమిట్ un హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by n దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ 1 plus 1 by n whole to the power of minus n square whole to the power of 1 by n. Limit un whole to the power of 1 by n. un అంటే ఈ కండిషన్ కి ఈక్వల్ కాబట్టి un whole to the power of 1 by n. స్క్వేర్ లో n by n క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ ఆఫ్ 1 plus 1 by n whole to the power of minus n అంటే n/n. That is limit of 1 by 1 plus 1 by n whole to the power of n. Limit of 1 plus 1 by n whole to the power of n అనేది దేనికి ఈక్వల్? e కి ఈక్వల్. That is 1 by e. 1 by e ఏంటంటే మనకి ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 కంటే ఈ వాల్యూ పెద్దది, కానీ ఇక్కడ మనకి 1 by e కాబట్టి ఇదేమవుతుంది? లెస్ దాన్ 1. ఈ వాల్యూ మనకి 2.71 లో ఉంటుంది. ఇక్కడ మనకి 1 by 2.71 అంటే 0.3 లో వస్తుంది. అంటే మనకి 1 కంటే 1 by e అనేది చిన్నది, e కంటే 1 by 1 అనేది పెద్దది. సారీ, e కంటే 1 అనేది చిన్నది, 1 by e కంటే 1 అనేది పెద్దది అవుతుంది. Therefore limit un whole to the power of 1 by n equal to l. l value 1 by e. ఇది లెస్ దాన్ 1 ఏంటంటే l లెస్ దాన్ 1 ఏంటంటే సమ్మేషన్ un is convergent. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. given summation
n by n plus 1 whole to the power of n square. అంటే un అనేది దేనికి ఈక్వల్ మనకి n by n plus 1 whole to the power of n square కి ఈక్వల్. whole to the power of n ఉన్నదంటే మనకి ఎంత రూట్ టెస్ట్ అప్లై చేయాలి. Cauchy ఎంత రూట్ టెస్ట్ by root test or Cauchy ఎంత రూట్ టెస్ట్. ఇక్కడ కూడా by root test. Now limit un whole to the power of 1 by n. That is equal to limit of n by n plus 1 whole to the power of n square whole to the power of 1 by n. Square and cancel. That is equal to limit n by n plus 1 whole to the power of n. ఈ కండిషన్ లో n కామన్ చేస్తాం. ఈ కండిషన్ లో n కామన్ చేసి క్యాన్సిల్ చేస్తారు. లిమిట్ n whole to the power of n కాబట్టి n పవర్ n by n కామన్ చేస్తారు అనుకోండి n పవర్ n into 1 plus 1 by n whole to the power of n. whole to the total whole to the power of n కాబట్టి n పవర్ n by n plus 1 whole to the power of n. దాంట్లో n కామన్ చేస్తే n పవర్ n into 1 plus 1 by n whole to the power of n. n పవర్ n పవర్ n cancel. That is equal to limit 1 by 1 plus 1 by n whole to the power of n. That is equal to 1 by n. It is less than 1. n less than 1 అయిందంటే రూట్ టెస్ట్ నుండి సమ్మేషన్ un అనేది కన్వర్జెన్స్ అవుతుంది. ఓకేనా? మిగిలిన 3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. థర్డ్ వన్ సమ్మేషన్ n స్క్వేర్ బై 3 పవర్ n. fourth one summation 1 plus 1 by root n by whole to the power of minus n whole to the power of 3 by 2. ఇదేమో మనకి సీక్వెన్స్ లో ఉంది. సీక్వెన్స్ లో ఉన్నదాన్ని సమ్మేషన్ లో మార్చుకున్నారు అనుకోండి 1 by 3 plus 2 by 5 whole to 4 square plus 3 by 7 whole cube plus and so on వస్తుంది. అంటే మనకి ఏమొస్తుంది n. నెక్స్ట్ ప్రాబ్లం test for convergence of summation n plus 1 by n plus 2 whole to the power of n into x power n. దీంట్లో x అనేది గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ టర్మ్. x అనేది పాజిటివ్ టర్మ్ అయినప్పుడు ఇక్కడ మీకు n plus 1 by n plus 2 whole to the power of n and into x power n whole to the power of n అంటే మనకి అది రూట్ టెస్ట్ అప్లై చేయాలి. given summation un equal to summation n plus 1 by n plus 2 whole to the power of n into x power n. It implies un equal to n plus 1 by n plus 2 whole to the power of n into x power n. ఓకేనా? ఇప్పుడు రూట్ టెస్ట్ అప్లై చేశారనుకోండి బై రూట్ టెస్ట్ మనం Cauchy ఎంత రూట్ టెస్ట్ అని కూడా అంటారు. లిమిట్ un whole to the power of 1 by n ఈక్వల్ టు ఇక్కడ మీకు l వాల్యూ లెస్ దెన్ 1 అయినప్పుడు కన్వర్జెన్స్, గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు డైవర్జెన్స్, l ఈక్వల్ టు 1 థర్డ్ కండిషన్ ఉంది కదా, ఆ థర్డ్ కండిషన్ దీనికి యూజ్ చేస్తారు. చూడండి లిమిట్ un whole to the power of 1 by n ఈక్వల్ టు un అంటే మనకి దేనికి ఈక్వల్ un plus 1 by n plus 2 whole to the power of n into x power n కి ఇది టోటల్ గా మనకి whole to the power of 1 by n. n 1 by n క్యాన్సిల్ చేస్తారనుకోండి లిమిట్
ఇది కూడా హోల్ టు ద పవర్ ఆఫ్ n కాబట్టి హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n, ఇది హోల్ టు ద పవర్ ఆఫ్ n, టోటల్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n తీసుకున్నప్పుడు క్యాన్సిల్ చేసేస్తే మనకి కండిషన్ ఉంటుంది n plus 1 by n plus 2 into x. That is equal to limit n కామన్ చేస్తాం న్యూమరేటర్లోనే డినామినేటర్ కామన్ చేసి క్యాన్సిల్ చేసేసారు 1 plus 1 by n by 1 plus 2 by n into x. ఎలా into x. ఇప్పుడు చూడండి లిమిట్ 1 plus 1 by n అనేది ఈక్వల్ లిమిట్ ఆఫ్ 1 plus 2 by n అనేది ఈ స్క్వేర్ కి ఈక్వల్. దట్ ఈస్ ఈక్వల్ టు e by e square into x. That is equal to 1 by e into x. ఇక్కడ మనకి x వాల్యూ less than 1 అయినప్పుడు x less than 1 అయినప్పుడు కన్వర్జెన్స్ అవుతుంది, greater than 1 అయినప్పుడు డైవర్జెన్స్ అవుతుంది. దేని నుండి రూట్ టెస్ట్ డెఫినేషన్ నుండి మీకు ఇక్కడ సమ్మేషన్ un అనేది is converges convergent if x less than 1 and diverges if x greater than 1. Okay na? Whole to the power of n condition లిమిట్ అప్లై చేసేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ వాల్యూ 0 అయిపోతుంది. హోల్ టు ద పవర్ ఆఫ్ n క్యాన్సిల్ అయిపోతుంది అంటే 1 plus 0 by 1 plus 0 into x. That is equal to 1 into x. x వాల్యూ less than 1 అయినప్పుడు కన్వర్జెంట్, గ్రేటర్ than 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుంది. కోట్ x equal to 1. x వాల్యూని 1 తీసుకుంటుంది అంటే గివెన్ కండిషన్ నుంచి ఏమవుతుంది గివెన్ దట్ ఇంప్లైస్ un equal to n plus 1 by n plus 2 whole to the power of n into x వాల్యూ 1 తీసుకున్నాం కాబట్టి ఆ వాల్యూ 1 కి అంటే un equal to n plus 1 by n plus 2 whole to the power of n square. Implies un equal to దీనికి లాగే n కామన్ చేసి క్యాన్సిల్ చేస్తారండి 1 plus 1 by n whole to the power of n by 1 plus 2 by n whole to the power of n. un equal to 1 plus 1 by n whole to the power of n by 1 plus 2 by n whole to the power of n. ఇప్పుడు మనం దీనికి p టెస్ట్ అండ్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ x వాల్యూ 1 కి ఈక్వల్ అయినప్పుడు x వాల్యూని 1 కి ఈక్వల్ చేస్తున్నప్పుడు un కండిషన్ వచ్చింది. un కండిషన్ మనకి దేనికి ఈక్వల్ 1 plus 1 by n whole to the power of n by 1 plus 2 by n whole to the power of n. p టెస్ట్ తీసుకున్నారు అనుకోండి మనకి 1 by n power p ఫామ్ లో ఉంటుంది. కంపారిజన్ టెస్ట్ తీసుకున్నారు అనుకోండి సమ్మేషన్ un అనేది ఏ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందో vn కూడా అదే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి దీనికి p టెస్ట్ అప్లై చేసినప్పుడు బై p టెస్ట్ కి మనకి vn ఉన్నారు కదా vn ఈక్వల్ టు vn అంటే ఇక్కడ మనకి 1 ఉన్నట్టు 1 ఇంటూ ఈ కండిషన్ కాబట్టి vn ఈక్వల్ టు 1 ఎలా రాయొచ్చు 1 by n పవర్ 0 గా రాయొచ్చు అంటే p వాల్యూ 0 కి p వాల్యూ 0 అయిందంటే అది లెస్ దాన్ 1 p లెస్ దాన్ 1 అయిందంటే అది డైవర్జెంట్ అవుతుంది. therefore summation vn is divergent. p టెస్ట్ నుండి సమ్మేషన్ vn అనేది
అంటే మనకి un by vn రావాలి. లిమిట్ un by vn ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ un అంటే 1 plus 1 by n whole to the power of n by 1 plus 2 by n whole to the power of n by 1 అంటే ఈ కండిషన్ వస్తుంది. that is equal to ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి e by e square లిమిట్ ఆఫ్ 1 plus 1 by n whole to the power of n by 1 plus 2 by n whole to the power of n. ఇందాక కూడా మీకు ఇక్కడ n తీసుకున్నాం కానీ ఇక్కడ మనకు whole to the power of n లేదు. whole to the power of n ఉంటేనే వాల్యూకి ఈక్వల్ e కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ లిమిట్ డైరెక్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి 1 by ఇన్ఫినిటీ అంటే 0. ఇక్కడ మనం ఈ కండిషన్ లో ఈ వాల్యూ తీసుకుంటలేదు ఎందుకంటే లిమిట్ అప్లై చేయట్లేదు కాబట్టి ఇక్కడ మాత్రమే లిమిట్ అప్లై చేస్తాం కాబట్టి ఆ వాల్యూ దేనికి ఈక్వల్ e by e స్క్వేర్ కి ఈక్వల్. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by e. 1 by e అనేది నాట్ ఈక్వల్ టు 0. l వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఉంది. సమ్మేషన్ bn అనేది కన్వర్జెంట్ అయితే un కన్వర్జెంట్ అవుతుంది. సమ్మేషన్ vn అనేది డైవర్జెంట్ అయితే సమ్మేషన్ un కూడా డైవర్జెంట్ అవుతుంది. therefore by comparison test summation un is convergent. ఓకేనా? అయితే మనకి సమ్మేషన్ un అనేది convergent if ఏ కండిషన్ దగ్గర x less than 1 అలాగే డైవర్జెంట్ ఈ డైవర్జెంట్ అవుతుంది కన్వర్జెంట్ కాదు. సమ్మేషన్ vn అనేది డైవర్జెంట్ కాబట్టి vn కూడా డైవర్జెంట్ if x greater than 1. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ సేమ్ అమ్మ ఇది కూడా సేమ్ ప్రాసెస్ లో చేస్తారు. given summation un equal to 1 by n cube into n plus 2 by n plus 3 whole to the given un equal to summation 1 by n cube into n plus 2 by n plus 3 whole to the power of n into x power n అంటే un where un equal to 1 by n cube into n plus 2 by n plus 3 whole to the power of n into x power n. దీనికి రూట్ టెస్ట్ అప్లై చేస్తారన్నమాట. బై రూట్ టెస్ట్ whole to the power of n అని ఉందంటే మనం కన్ఫర్మ్ గా కాచీ సెంటర్ రూట్ టెస్ట్ అప్లై చేయాల్సింది. లిమిట్ un whole to the power of 1 by n equal to లిమిట్ ఆఫ్ 1 by n cube into n plus 2 by n plus 3 whole to the power of n into x power n whole to the power of 1 by n. whole to the power of 1 by n 1 by n cube కూడా తీసుకుంటారు కాబట్టి లిమిట్ ఆఫ్ 1 by n cube whole to the power of 1 by n అంటే n cube whole to the power of 1 by n into n plus 2 by n plus 3 whole to the power of n whole power 1 by n. n cancel అయిపోతుంది కాబట్టి n plus 2 by n plus 3 into x. ఈ n cube whole to the power of 1 by n అంటే n power 1 by n whole cube గా రాయొచ్చు. n power 1 by n whole cube గా రాస్తాం. n power 1 by n అంటే ఎంత రూట్ n. that is equal to limit of 1 by nth root n whole cube into n కామన్ చేసి క్యాన్సిల్ చేస్తాము 1 plus 2 by n by 1 plus 3 by n into x. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తారు లిమిట్ ఆఫ్ nth root n అనేది 1 కి ఇవ్వాలి కాబట్టి 1
into 1 plus 0 by 1 plus 0 into x, that is equal to x. ఇప్పుడు మనకి లిమిట్ యూఎన్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n అనేది x కి ఇవ్వాలి. ఇక్కడ x వాల్యూ లెస్ దెన్ 1 అయింది అనుకోండి, కన్వర్స్ ఎంత అవుతుంది, గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, డైవర్జెన్స్ అవుతుంది. అంటే సమ్మేషన్ యూఎన్ ఈస్ కన్వర్జెన్స్ లేదా కన్వర్జెంట్ if x less than 1 and divergent if x greater than 1. లిమిట్ గా అన్నది ఎంత రూట్ టెస్ట్ ఉంది, x వాల్యూ లెస్ దాన్ 1 అయిందంటే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయిందంటే డైవర్జెంట్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు x ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. x ఈక్వల్ టు 1 అయిందనుకోండి, అంటే మనకి un వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, un ఈక్వల్ టు 1 by n క్యూబ్ ఇంటూ n plus 2 by n plus 3 హోల్ టు ద పవర్ ఆఫ్ n. x వాల్యూ 1 కి ఈక్వల్ కాబట్టి అది 1 అవుతుంది. ఇప్పుడు చూడండి un ఈక్వల్ టు 1 by n క్యూబ్ ఇంటూ n plus 2 by n plus 3 హోల్ టు ద పవర్ ఆఫ్ n. దీన్ని ఇప్పుడు p టెస్ట్ అంటే కంపారిజన్ టెస్ట్ అప్లై చేసి దీన్ని ప్రూవ్ చేస్తాం. మనకి p టెస్ట్ అంటే 1 by n పవర్ p ఫామ్ లో ఉండాలి. ఇక్కడ p అనేది లెస్ దాన్ 1 అయింది అనుకోండి, అది డైవర్జెంట్ అవుతుంది, గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది. ఇక్కడ మనకి లైక్ vn అనేది దేనికి ఈక్వల్, ఇక్కడ మల్టిప్లై అయ్యే కండిషన్ ఏంటి, 1 by n కాబట్టి ఈ వాల్యూ మనకి vn కి ఈక్వల్ అవుతుంది. అంటే 1 by n క్యూబ్, vn ఈక్వల్ టు 1 by n క్యూబ్. That implies summation vn by p test p test నుండి summation vn అనేది ఏమవుతుంది, కన్వర్జెంట్. ఓకేనా, vn ఈక్వల్ టు 1 by n క్యూబ్, n పవర్ p వాల్యూ 3 కి ఈక్వల్ అయింది, 3 కంటే 1 చిన్నది కాబట్టి p గ్రేటర్ దెన్ 1, p గ్రేటర్ దెన్ 1 ఏంటంటే సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ లిమిట్ un by vn that is equal to limit of un 1 by n cube into n plus 2 by n plus 3 whole to the power of n by 1 by n cube. 1 by n cube 1 by n cube cancel చేస్తాను. లిమిట్ ఆఫ్ ఇంకేముంటుంది n plus 2 by n plus 3 whole to the power of n. దీంట్లో n కామన్ చేసి క్యాన్సిల్ చేస్తే 1 plus 2 by n by 1 plus 3 by n whole to the power of n. That is equal to limit of 1 plus 2 by n whole to the power of n by 1 plus 3 by n whole to the power of. ఈ వాల్యూ మనకి e స్క్వేర్ కి ఈక్వల్, ఈ వాల్యూ e క్యూబ్ కి ఈక్వల్. ఓకేనా, లిమిట్ ఆఫ్ 1 plus 2 by n whole to the power of n అనేది e స్క్వేర్ కి, లిమిట్ ఆఫ్ 1 plus 3 by n whole to the power of n అనేది e క్యూబ్ కి. దట్ ఈస్ 1 by e. 1 by e అనేది నాట్ ఈక్వల్ టు 0, అంటే l వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఏంటంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుండి బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఏమవుతుంది, un అనేది కన్వర్జెంట్ అవుతుంది, l నాట్ ఈక్వల్ టు 0. therefore సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి సమ్మేషన్ un కూడా కన్వర్జెంట్ అవుతుంది. therefore summation un is convergent
కూడా సేమ్ ఈ మెథడ్లో చేస్తారు. అంటే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయంటే మనకి థర్డ్ కండిషన్ ఈక్వల్ టు 1 అయిన n ఈక్వల్ టు 1 అయినప్పుడు కన్వర్జెంట్ డైవర్జెంట్ అవ్వచ్చు ఆ కండిషన్లో ప్రూవ్ చేస్తాం. చూడండి ఫస్ట్ వన్ సమ్మేషన్ x పవర్ n బై 3 పవర్ n ఇంటూ n స్క్వేర్. సెకండ్ వన్ సమ్మేషన్ x పవర్ n బై n పవర్ n. ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసి x ఈక్వల్ టు 1 అయిపోతుంది కాబట్టి ఆ కండిషన్లో మనకి కన్వర్జెంట్ అవ్వచ్చు డైవర్జెంట్ అవ్వచ్చు. అయితే దీన్ని p టెస్ట్ అండ్ కంపారిజన్ టెస్ట్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం.